ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసుకున్నాం. ఇందులో కొంచెం కరివేపాకు, పసుపు, కొంచెం చింతపండు, టమోటో, ఉల్లిపాయ వేసుకున్నాం. ఆ తర్వాత చుక్కకూర వేసుకున్నాం. కొన్ని వాటర్ పోసుకొని 3 విజిల్స్ రప్పించుకుందాం. 4 విజిల్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని పప్పు చూసుకుందాం. పప్పు బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందాం. పప్పు బాగా మెదుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని బాగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు దీనిని బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. పప్పు బాగా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యిద్దాం. హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుందాం. తాలింపు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇందులో పప్పు వేసుకుందాం.